ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి పనులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ భగాయల్ లేఅవుట్ కు సీఎం రేవంత్ రెడ్డి 1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, 10 ఎకరాల్లో 98 కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. రాజకీయ స్వార్థం కోసం ఎన్నికల్లో లబ్ధి కోసం 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేయలేదు, పరిపాలనా సౌలభ్యం కోసం చేశామని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే బాధ్యత తందేనని సీఎం భరోసా కల్పించారు. జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, భాషలు, ఎన్నో ఆచారాలు ఉన్న ప్రాంతం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం. అలాంటి మినీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించారు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా కార్యకర్తల సహకారంతో తెలంగాణ నలుమూలల తిరిగి 4 కోట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. అందులో ఉప్పల్ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆనాడు మహిళా సంఘాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పైసా ఆశించకుండా, ఒక్క హామీ తీసుకోకుండా ఆడబిడ్డలందరూ అన్నా మేమే ఇల్లు తిరిగి బొట్టు పెట్టి నీ తరఫున ఓటు అడుగుతాం, నిన్ను గెలిపిస్తాం, నువ్వు గెలిచిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం మాకు సహకరించమని ఆనాడు ఆడబిడ్డలు నన్ను అడిగాను. కానీ 5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం సహకారం సంపూర్ణంగా అందకపోవడం వల్ల ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఉప్పల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో మీరు ఆశించిన మేరకు నేను ఆనాడు అభివృద్ధి చేయలేకపోయినా, కానీ కాలం గిర్రున తిరిగి 5 సంవత్సరాలు తిరిగే లోపలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు బాధ్యత చేపట్టిన ఆనాడు ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు మేడ్చల్ నియోజకవర్గ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు 4 రకాల పరిపాలన జరుగుతుండే. అటు హైటెక్ సిటీ వైపు పోతే అక్కడ అదే పరిస్థితి. ఇటువైపు ఉప్పల్ వైపు వచ్చినా, మేడ్చల్ వైపు వచ్చినా, కుత్బుల్లాపూర్ వైపు అయినా ఎక్కడ చూసినా కూడా 4 రకాలుగా పరిపాలన జరుగుతుండే. ఇవాళ గుజరాత్లో, అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు. ఇవాళ ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి సబర్మతి రివర్ ఫ్రంట్ సూత్రాన్ని మా గుజరాత్లో మా మోడీ గారు ఎంత గొప్పగా చేసిండో అని. అయ్యా మాకేం అభ్యంతరం లేదు, మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు, యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు. సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా అని నేను అడుగుతున్నా. ఇవాళ అడ్డం పడుతున్న వాళ్ళని. ఇవాళ ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ద్వారా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా నగరం టూరిజంలో అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. నల్గొండ జిల్లాలో ఆలేరు, భువనగిరి ఆ ప్రాంతానికి వెళ్తే కొత్తగా పెళ్లిళ్ళైన ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఊరు నుంచి పట్టణానికి పంపిస్తారు. ఇక్కడ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నది, కలుషితమైన నీళ్లు తాగినా, ఇక్కడ పండించిన పంట తిన్నా కడుపు కోతకు గురవుతారని చెప్పి ఈరోజు అక్కడ ఉండే తల్లులు
తమ బిడ్డల్ని పట్నం పంపిస్తారు. అంత దుర్భరమైన పరిస్థితి. ఒకవైపు నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం, రెండో వైపు మూసి కాలుష్యం, చచ్చిన శవాల కలేబరాలు ఈరోజు నల్గొండ జిల్లా కొట్టుకొస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మూసి ప్రక్షాళన చేయమని నన్ను తీసుకెళ్లి పాదయాత్ర చేస్తే నేను చూసి వచ్చిన. నేను ఇవాళ మిత్రులారా, మనం ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దు, మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం ఏది అడిగినా రీజనల్ రింగ్ రోడ్, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినందుకు మనం అంతర్జాతీయ నగరమైనం. రీజనల్ రింగ్ రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే ప్రపంచంతోనే పోటీ పడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి పట్టణాలతోని ఈరోజు మన హైదరాబాద్ పోటీ పడవచ్చు. 2.5 ఏళ్ళ నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతామని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రం కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను 50 లక్షలే కొంటాను, మిగతా 25 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ తీసుకుపోవాలి? ఇవాళ దేశంలో 60% ఒక్క తెలంగాణలోనే వడ్లు పండించినాం. పంజాబ్లో 86% కొంటావు, నీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో 70-80% కొంటావు. తెలంగాణలో పండించినేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు. ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్టగట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు, మొక్కలు, జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా వారికి. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు, నీ కార్యకర్తలే చెప్తారు సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని.